కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ కు భారీ మెజారిటీ రావాలని, కూటమి గెలవాలని ఎన్నికల ముందు సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుకున్నారు. కోరిక నెరవేరడంతో దేవాలయానికి శాశ్వత రథం కొరత ఉందని తెలుసుకుని ₹1 కోటి టేకు రథాన్ని తయారు చేయించారు. రథోత్సవం రోజున నారాయణరావు ఆహ్వానం మేరకు హీరో నారా రోహిత్ టేకు రథ కలశానికి అభిషేకాలు చేసి రథాన్ని దేవస్థానం అధికారులకు అప్పగించారు. గతంలో పెద్ద కళ్లేపల్లి, మచిలీపట్నం, మోపిదేవి ఆలయాలకు ఒకే అసెంబ్ల్డ్ రథం ఉండేది. వివిధ పర్వదినాల్లో ఆ ఆలయాలకు రథం భాగాలను విడదీసి పంపటం ఇబ్బందిగా ఉండేది. సమస్యను నిర్మాత అట్లూరి నారాయణరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్వామివారికి టేకు రథం చేయించి ఇచ్చారని స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శాశ్వత రథాన్ని బహూకరించాను. అందువల్ల నా జీవితంలో ఇది మరుపురాని రోజుగా భావిస్తున్నాను. 2.5 years బ్యాక్ నేను టెంపుల్కి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని మా నారా లోకేష్, యువనాయకుడు నారా లోకేష్ మంచి మెజారిటీతో విజయం సాధిస్తే తప్పకుండా స్వామివారికి మొక్కు చెల్లించుకుంటానని మొక్కడం జరిగింది. ఆ తర్వాత గెలిచాక నేను వచ్చి ఈ పండితుల్ని అందరినీ కలిశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఇప్పటి వరకు శాశ్వత రథం లేదు ఈ టెంపుల్కి, దాన్ని ఏర్పాటు చేస్తే చిరస్థాయిగా ఉంటుందని చెప్పారు. దానివల్ల స్వామివారి దయతోటి ఈ మంచిగా రథాన్ని అనుకున్న టైంలో, రికార్డు టైంలో తయారు చేసి ఈరోజు స్వామివారికి సమర్పించడం జరిగింది. దీని సందర్భంగా నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం, మచిలీపట్నం గంగానమ్మ గుడి, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి కలిపి ఒకే రథం ఉండేది. ఆ రథోత్సవం అయిపోయిన తర్వాత దాన్ని విడదీసి ఎక్కడ జరిగితే అక్కడ ఉత్సవాలు, శివరాత్రికి పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం ఉత్సవం, ఏకాదశికి శ్రీకాకుళం అలా తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ సమస్యను చూసి మనం నారాయణరావు గారు ఏదైనా శాశ్వతంగా స్వామివారి చేద్దామంటే రథం చేసి మనగానే ఆయన పెద్ద మనసుతో ముందుకొచ్చారు. ఆయన కూడా ఎలువేలిపోయింది. అందుకని స్వామివారికి ఏదో ఒక రకంగా మనం సమర్పించడం అనేది బాగుంటుందనే ఉద్దేశంతో నారాయణరావు ముందుకొచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక కొరత ఉండేది, దేవస్థానానికి పర్మనెంట్గా రథం లేదని. ఆ పర్మనెంట్గా రథం ఈరోజు దాదాపుగా ₹1 కోటి వ్యయంతో తను టేకు రథం చేయించి ఆ రథాన్ని దేవస్థానానికి బహుకరించారు. మా గ్రామస్తుల తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ దేవుడి కరుణా కటాక్షాలన్నీ, ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నారాయణరావు గారి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.